చేపలు ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, చాలా బాగుంటుంది కదా. అది కూడా ఫ్రై చేసుకొని ఏ పప్పుచారులోనో టమాటా పచ్చడిలోనో ఇది నంచుకుంటూ తింటుంటే దాని లెవెలే వేరు కదండి. అలాంటి చేపల కూర కాదు, చేపల ఫ్రై ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దాం. ముందుగా చేపల్ని మంచి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గిన్నెలో పసుపు, అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం, ఇవన్నీ కొంచెం నిమ్మరసం లైట్గా, తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇదంతా కలిపి ఒక నూనె వేయడం మాత్రం చిన్న ట్రిప్ మిస్ అయింది. నూనె వేసుకోండి లైట్గా. దీన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు అంతా ఈవెన్గా ముక్కలు పట్టేటట్టు చూసుకోండి. బాగా కలపాలి, ముళ్ళులు గుచ్చుకుంటే జాగ్రత్తగా కలపండి. ఓకే, చూసారా నీట్గా అంతా ఒక తీరుగా కలిసింది కదా. అది మొత్తంగా కలుపుకొని ఒకసారి కొంచెం మీరు ఇలాగే కలుపుకొని ఒక వారం రోజుల దాకా రెండు పీసులు తీసుకొని వేపుకోవచ్చు. లేదు అంటే మీ ఇష్టం, ఒకటేసారి కూడా వేపుకోవచ్చు. అలా ముక్కలు కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు వేపుకోవడానికి కూడా ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రై కాదు కదా, షాలో ఫ్రై కాబట్టి లైట్ గా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినద్దు అని అంటున్నారు కాబట్టి షాలో ఫ్రై. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అవి వేసుకొని కొంచెం ముక్క గట్టి పడేదాకా మూత పెట్టి వేపండి. సరే, ఇప్పుడు మూత తీసి నాన్ స్టిక్ అయితేనే చేపల ఫ్రైకి చాలా బాగుంది. ఈ చేపల ఫ్రై అనే కాదు, దేనికైనా నాన్ స్టిక్ అయితేనే బాగుంటుంది అంటుకోకుండా రావడానికి. అదే వేరే అయితేనేమో తొందరగా అంటుకుపోతుంది. నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అంటుకోకుండా వస్తుంది. కాబట్టి నాన్ స్టిక్ లో ఫ్రై చేయడానికి ట్రై చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు వన్ సైడ్ కాలింది, ఇంకో సైడ్ తిప్పుకున్నాం కదా. దీన్ని కూడా ఒక 5 minutes అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కలుపుకోండి. ముక్కలు మంచిగా గట్టిపడ్డాయి, ముక్క కూడా చిదపకుండా కరెక్ట్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లైట్గా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దింపే స్థానంగా ఇవి వేసుకుంటే ఫ్లేవర్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్ ముక్కలకి వస్తుంది అనమాట. ఇవి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు ఇలాగే, లేదంటే పప్పుచారుకి, పచ్చళ్ళకి, దేనికైనా సైడ్ డిష్లో బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్